Hello viewers, welcome to my channel Words of Vocabulary. What is this vocabulary? Generally తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళకి మనం మాట్లాడేటప్పుడు వర్డ్స్ గురించి వెతుక్కుంటాము టు కంప్లీట్ దట్ పర్టికులర్ సెంటెన్స్. అలానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అటెండ్ అయినప్పుడు ఇంగ్లీష్ సబ్జెక్ట్లోని సినోనిమ్స్, యాంటోనిమ్స్ అని చెప్పిస్తుంటారు. అసలు మనకు వర్డ్స్ మీనింగ్ తెలిస్తేనే కదా ఎగ్జాక్ట్ సినోనిమ్స్ ఐడెంటిఫై చేసి ఎగ్జాక్ట్గా సినోనిమ్స్ ఏంటి, యాంటోనిమ్స్ ఏంటి అన్నది చెప్పగలం. ముందు వర్డ్స్ తెలియాలి. సో టు ఇంప్రూవ్ యువర్ వొకాబులరీ మన ఛానల్లోని తెలుగులో డిఫరెంట్ ఇంగ్లీష్ వర్డ్స్ దాని మీనింగ్ తెలుగులో చెప్పి దానికి సంబంధించిన సెంటెన్స్ ఎగ్జాంపుల్గా ఇస్తాను. సో కీప్ వాచింగ్. మనము ఈరోజు నేర్చుకోబోయే వర్డ్ స్వేరింగ్. స్వేరింగ్ అంటే ప్రమాణ స్వీకారం. ఇప్పుడు న్యూ గవర్నమెంట్ వచ్చింది కదా ఇండియాలో, ఆంధ్రాలో. సో ఇప్పుడు ప్రమాణ స్వీకారానికి సంబంధించి న్యూస్ మనం డైలీ వింటున్నాము. అప్పుడు మనకి ఈ వర్డ్ స్వేరింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. చంద్రబాబు నాయుడు స్వర్న్ ఇన్ యాజ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే స్వేరింగ్ ఈక్వల్ అర్థాన్ని ఇచ్చే ఇంకొక పదం కూడా ఉంది, అదే ఓత్. ప్రమాణ స్వీకారం దీని మీనింగ్ కూడా. సో ఎప్పుడైనా మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సినోనిమ్ ఆఫ్ ది స్వేరింగ్ అంటే ఓత్ అని రాయొచ్చు. సో దీనికి కూడా ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఓత్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక సెంటెన్స్. పిఎం మోడీ ఓత్ టేకింగ్ సెరమనీ లైవ్ అప్డేట్స్. అంటే పిఎం మోడీ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న వేడుక లైవ్ అప్డేట్స్. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఎప్పుడైనా ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఈ స్వేరింగ్ అండ్ ఓట్ యూజ్ చేయండి. ఇంప్రూవ్ యువర్ వొకాబులరీ. మరిన్ని కొత్త వర్డ్స్కి మన ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. వర్డ్స్ ఆఫ్ వొకాబులరీ ఎట్ వర్డ్స్ ఆఫ్ వొకాబులరీ. లర్న్ న్యూ వర్డ్స్ టు ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్ వొకాబులరీ. కీప్ వాచింగ్ మై ఛానల్ వర్డ్స్ ఆఫ్ వొకాబులరీ.